మనకి స్వతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మీడియా అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది, ప్రాముఖ్యమైన పాత్రను వహించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా అనేది ప్రభుత్వం చేతుల్లోనో పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయి పాలకులు చేస్తున్న తప్పులను లేదా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలని ప్రభుత్వానికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యి వినోదం అన్ని విపరీతమైన విశృంఖలత్వానికి తీసుకెళ్ళి మనకి ఎటువంటి ఉపయోగం లేని జనాల గొంతుని పక్కన పెట్టేసి కేవలం ప్రతిపక్షాన్ని దెప్పిపడడానికో లేదా పాలక పక్షాన్ని తిట్టడానికో అంతిమంగా ఆ పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఉంది తప్పితే ప్రజల సమస్యలను తీసుకెళ్ళడానికి ఈ మీడియా స్వస్థంగా చెప్పాలని ఇప్పుడు లేదు. అలాగే ఇవాళ ప్రతి సామాన్యుడి చేతిలోకి సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం వచ్చింది. అక్కడ కూడా వీళ్ళు దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించక కేవలం డబ్బులు సంపాదించడం కోసమో, వ్యూస్ కోసమో, పాపులర్ అవ్వటం కోసమో వాళ్ళ చేతిలో ఉన్న అతి పదునైన ఆయుధాన్ని సరిగ్గా వాడకపోవటం వల్ల ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆ విషవలయంలో ఇరుక్కుపోయి విజ్ఞానాన్ని పక్కన పెట్టి వినోదానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇస్తూ దాన్ని విశృంఖలత్వాన్ని వైపు తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో విజ్ఞానాన్ని ఆ వినోదం కమ్మేస్తూ మనిషి విచక్షణ లేకుండా చేస్తుందని చెప్పాలి. అటువంటి పదునైన మీడియాని లేదా సోషల్ మీడియాని సరి అయిన పద్ధతిలో వాడగలిగితే ప్రభుత్వ వైఫల్యాన్ని అంటగట్టవచ్చు, ప్రజలకు కావాల్సిన దాన్ని ప్రభుత్వానికి చేరవేయవచ్చు. ముఖ్యంగా అంతిమంగా సరి అయిన సుపరిపాలన, ప్రజాక్షేమానికి ఉపయోగపడే పాలన మనం అందించవచ్చు. ఆ పాలనలో ఆ పాలించే క్రమంలో ప్రజల తరపున పోరాడుతూ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇలా ఒక అంశం గురించి మీరు ఎక్కడ ఆగకుండా మాట్లాడాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలి, ముఖ్యంగా స్వచ్ఛమైన భాష, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కొంచెం అఫీషియల్ లాంగ్వేజ్ మనం వాడటం వస్తే అది ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలోచన, ఈరోజు ప్రయత్నించండి, మంచి స్పీకర్గా మారండి.